జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు జనసేన పట్టణ అధ్యక్షులు రాజంశెట్టి మహేష్ తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోగులకు ఉచితంగా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులన్నా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి నాయకత్వం కార్యకర్తలు వీటికి సంబంధించిన వారు ఎవరైనా సరే సమాజ హితవు కోరుకునే వాళ్ళలో ముందుంటారని ఈ యొక్క పరిణామం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అధికారంతో సంబంధం లేకుండా గతంలో జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉండి అధికారం అనేటువంటి అహంకారానికి పోకుండా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా రోగులకు ఉచిత పళ్ళు పంపిణీ కార్యక్రమం కావచ్చు, పేదలందరికీ ఉచిత అన్నదాన శిబిరం కావచ్చు, రక్తదాన శిబిరం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాము. ఈరోజు ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు దాదాపుగా 16 కార్యక్రమాలను డిజైన్ చేశాము. గౌరవనీయులు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చిరంజీవి గారి స్ఫూర్తితో అనేక రకాల బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగినాయి. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారీ రక్తదాన శిబిరం, స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఈరోజు రేపల ప్రభుత్వ వైద్యశాలలో మనకు మిత్రులు మహేష్, తర్వాత లక్ష్మణ్, మిగతా బీజేపీ పెద్దలు, మిగతా యూత్ వింగ్ నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక మహోత్తరమైన మానవతా కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ సందర్భంగా యూత్ని మనకి రక్తదానం పెంపొందించడానికి యూత్ ఎప్పుడు కూడా ముందు రావాలి. గతంలో మహేష్ ఆధ్వర్యంలో కూడా 9 క్యాంపులు మనకి రక్తదాన క్యాంపులు జరిగినాయి. అలాగే ఈ సంస్కృతిని ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ మనకి పేద ప్రజలకు